That was an experiment done by the Julius Flacker, and he finally concluded that normally gases do not conduct electricity, but when he was maintaining very low pressure and high voltage of current, then he observed that some gases are conducting the electricity, and he also found that there are some invisible rays between these two. Invisible rays are generating at cathode and they are moving towards anode. Invisible means which we cannot see. ఎక్కడ జనరేట్ అవుతున్నాయని చెప్పాడు, క్యాథోడ్ దగ్గర. అండ్ అవి ఎలా కనపడుతున్నాయి? యాక్చువల్లీ దే ఆర్ నాట్ జనరేటింగ్ ఎట్ క్యాథోడ్, బట్ దే సీమ్స్ టు ఆరిజినేటింగ్ ఎట్ క్యాథోడ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్. అవి యాక్చువల్లీ క్యాథోడ్ దగ్గర ఏం జనరేట్ అవ్వట్లేవు, కానీ అక్కడ అలా అయినట్టు కనపడుతున్నాయి. సో ద డైరెక్షన్ వాజ్ లైక్ దిస్, రైట్? ఇన్విజిబుల్. సార్ మరి ఇన్విజిబుల్ అన్నారు అంటే వీ కెనాట్ సీ, రైట్? హౌ ఈ ఐడెంటిఫైడ్ మీన్స్ ఇక్కడ ఏం చేశాడంటే దానికి జేజే థామ్సన్ ఈ జస్ట్ మోడిఫైడ్ బై కోటింగ్ ఇట్ విత్ జింక్ సల్ఫైడ్ స్క్రీన్. దీన్ని జింక్ సల్ఫైడ్ స్క్రీన్ తోని కాంపౌండ్, వాట్ ఈస్ ద కాంపౌండ్? జింక్ సల్ఫైడ్. దీంతో పూత పూసాడు, కోటింగ్ చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ కి ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ తగలగానే, టచ్ అవ్వగానే అది చమక్మని మెరుస్తుంది. సో యూ విల్ ఐడెంటిఫై దట్ సమ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ జనరేటింగ్ ఇన్ దిస్ ట్యూబ్. అలా మీకు అర్థమవుతుందా లేదా? సో అందుకోసం దీనికి ఏం చేశాడంటే జింక్ సల్ఫైడ్ స్క్రీన్ తోని కోట్ చేశాడు. అది జేజే థామ్సన్ చేశాడు. చేసి సో ఈ అబ్జర్వ్ ఆల్ ది అబ్జర్వేషన్, సో మెనీ అబ్జర్వేషన్స్ డన్ బై ది జేజే థామ్సన్. మొత్తం సెటప్ ఎవరు చేశారు? జూలియస్ ఫ్లెక్కర్. దాన్ని కంటిన్యూ చేసినది కెమిస్ట్రీ కొరకు యూజ్ చేసింది ఎవరు అంటే జేజే థామ్సన్. ఏం చేశాడు? సేమ్ తీసుకున్నాడు, రైట్? He observed that some invisible rays are generating at cathode and moving towards anode. As these rays are generating at cathode, so they were named as cathode rays. What came pair between cathode rays and pair between. And what properties discuss chesaru? Properties of cathode rays. Properties of cathode rays. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రాపర్టీ నుంచి ఒక కన్క్లూజన్ ఇచ్చాడు. అండ్ ఫైనల్లీ ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేసింది ఎవరంటే జేజే థామ్సన్. ఆ ప్రాపర్టీస్ ఏంటి? వన్ బై వన్ వి విల్ డిస్కస్. ఫస్ట్, రైట్, సమ్ ఇన్విజిబుల్ రేస్ ఆర్ జనరేటింగ్ అట్ క్యాథోడ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్ ఇన్ స్ట్రైట్ లైన్ డైరెక్షన్. అంటే స్ట్రైట్ గా వెళ్తున్నాయని ఎలా తెలిసింది? ఆయనకు కనపడిందా? కనపడవు కదా. సో ఎలా తెలిసిందంటే జస్ట్ వాట్ హీ డిడ్, he placed an object in the path of these cathode rays. అంటే ఇక్కడ నా చేయి పెట్టాను అనుకుందాం. It is an object I am placing in the path of the cathode rays. This is the path of the cathode rays. If the shadow of this hand is casting at this side, what do you confirm? Oh, the rays are generating at cathode and they are moving towards anode. Hence my hand shadow is obtaining here. అంటే నీకు ఈజీగా అర్థమవుతుందా? నేను ఇక్కడ చెయ్యి పెట్టినప్పుడు నా చెయ్యి యొక్క నీడ ఎక్కడ పడుతుంది అంటే ఇక్కడ పడుతుంది. అప్పుడు నీకు ఏమర్థమవుతున్నట్టు? చెయ్యి నీడ ఇటు సైడ్ పడుతుందంటే అవి ఎటు నుంచి వస్తున్నట్టు? ఇటు. ఎలా? చక్కగా వస్తున్నాయి, స్ట్రైట్ గా వస్తున్నాయి. స్ట్రైట్ గా రాకుండా జిగ్జాగ్ గా వచ్చాయనుకో, కెన్ ఐ గెట్ మై హ్యాండ్ షాడో హియర్? నో. సో బై దిస్ ఎక్స్పెరిమెంట్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఇదన్. వాట్ వాజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ? Cathode rays are moving in straight line direction with high velocity. And if we place an object in their path, the shadow of the object is obtaining at anode side, which confirms that these are generating at cathode and moving towards anode. That was the first point. Adha first property. Second property. Okay. ఈ క్యాథోడ్ రేస్, ఈ రెండింటి మధ్య క్యాథోడ్ రేస్ ఉన్నాయి. ఆ రేస్ ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తున్నాయి అండ్ రైట్ అవి స్ట్రైట్ లైన్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అని చెప్పాడు ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఏం డౌట్ వస్తుంది? అసలు వీటికి మాస్ ఉందా లేదా? డు దే కంటైన్ ఎనీ మ్యాసివ్ పార్టికల్స్ ఆర్ నాట్? డస్ ద క్యాథోడ్ రేస్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాసివ్ పార్టికల్స్ ఆర్ నాట్? అంటే అందులో బరువు ఉన్న పార్టికల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఏం చేశాడు? He placed a small pedal wheel. పెడల్ వీల్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు చిన్నప్పుడు పేపర్తో ఫ్యాన్ లాగా చేసుకొని ఆడుకొని ఉంటారు. ఇలా పెడితే గాలి వచ్చినప్పుడు అది రొటేట్ అయ్యేది.
ఒకసారి ఇటు రొటేట్ అవుతే ఒకసారి ఇలా రొటేట్ అయ్యేది. ఎందుకు? ఆ గాలిలో బరువైన పార్టికల్స్ ఉండడం వల్ల ఆ వచ్చి ఫ్యాన్ రెక్కల్ని తాకినప్పుడు, ఒకప్పుడు మన ఇంట్లో కూడా గాలి దుమారం లేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ ఆన్ చేయకుండా. ఎందుకు అంటే సమ్ మ్యాసివ్ పార్టికల్ విల్ హిట్ ద బ్లేడ్ ఆఫ్ ది ఫ్యాన్ సో దట్ ఇట్ విల్ క్రియేట్ ఎ మెకానికల్ ఎఫెక్ట్. Because of that mechanical effect, you can say that the air is containing massive particles. Air లో ఉంటాయా లేదా massive particles? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇవన్నీ massive particle. డస్ట్ ఉంటుంది, ఇదంతా massive కాదా? సిమిలర్లీ వెన్ హీ ప్లేస్డ్ అలాంటి కాగితం ఫ్యాన్ పెట్టాడు ఈ రెండింటి మధ్య. పెట్టినప్పుడు ఏం అబ్జర్వ్ చేశాడంటే ఈ ఫ్యాన్ ఈ డైరెక్షన్ లో రొటేట్ చేయడం జరిగింది. It will set into the motion in clockwise direction. Then he confirms that these cathode rays are consisting of material particles which are having some mass, because when he placed a small pedal wheel in their path, it will cause a mechanical effect. That means the fan, the wheel will set into the motion. So that confirms that indicates that these cathode rays are containing some particles, and the particles are massive. వాటికి బరువు ఉందని చెప్పారు, రైట్? సో మాసివ్ పార్టికల్స్ అని చెప్పాడు. ఇక్కడేమో స్ట్రెయిట్ లైన్ డైరెక్షన్ అని చెప్పాడు ఫస్ట్ పాయింట్ లో. ఇక్కడ మాసివ్ పార్టికల్స్ అండ్ ఆ మాస్ ఎంత అంటే m అనుకున్నాం. అండ్ థర్డ్, మరి వీటిలో ఛార్జ్ ఉందా లేదా? ఛార్జ్ ఉంటే పాజిటివా నెగిటివా? రైట్, అసలు ఛార్జ్ లేదా ఎలా కనుక్కోవాలి? నెక్స్ట్ డౌట్ వచ్చిందా లేదా? ఫర్ దట్ వాట్ హీ డిడ్, దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ది క్యాథోడ్ రేస్. దీనికి పర్పెండిక్యులర్ అంటే ఇదే అవుతుందా లేదా? పర్పెండిక్యులర్ గా వాట్ హీ అప్లైడ్ అండ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. When he applied both electric and magnetic field, right, to these cathode rays perpendicularly, then what he observed means, he observed that all these cathode rays were deflecting towards the positive charge. How they are deflecting? They are deflecting towards positive charge. పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈ క్యాథోడ్ రేస్ అన్ని పాజిటివ్ ఛార్జ్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయంటే ఈ క్యాథోడ్ రేస్ మీద ఏ ఛార్జ్ ఉంది ఆలోచించండి? నెగిటివ్ ఛార్జ్. Because we know very well that like charges repel with each other and opposite charges attract each other. So అన్ని పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్తున్నాయంటే వీటి మీద ఏ ఛార్జ్ ఉన్నట్టు? నెగిటివ్ ఛార్జ్. What was the third property? Right, when he applied both electric and as well as magnetic field perpendicular to the cathode rays direction, he found that the cathode rays were deflecting towards positive charge of the electric field. And he confirms that it indicates that the cathode rays are containing negative charge. Third property వచ్చింది. ఇప్పుడు మనకు charge వచ్చింది, mass వచ్చింది. And fourth property, this is not that much of important, very simple. Right, cathode rays can cause effect for the photographic effect. Anta pedda important ga, just keep in mind. And fifth one, I can say that cathode rays, వీటి మధ్యలో నేను అల్యూమినియం ఫాయిల్ అంటే చాక్లెట్ రేపర్ ఉంటుంది చూడండి. 5 స్టార్ చాక్లెట్ ఏమైనా ఒక సిల్వర్ కలర్ రేపర్ వస్తుందా? కిట్ క్యాట్ తీసిన ఏదైనా దాన్ని సిల్వర్ అల్యూమినియం ఫాయిల్ అంటారు. ఆ అల్యూమినియం ఫాయిల్ కనుక ఇక్కడ పెడితే ఈజీగా ఈ క్యాథోడ్ రేస్ అల్యూమినియం ఫాయిల్లో నుంచి చొచ్చుకొని పోతాయి. పెనిట్రేటింగ్ పవర్ అంటారు. క్యాథోడ్ రేస్ కెన్ పెనిట్రేట్ త్రూ ది థిన్ అల్యూమినియం ఫాయిల్. అంటే వాటికి అంత శక్తి ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుందని చెప్పాను. దట్ వాజ్ ద ఫిఫ్త్ పాయింట్. అండ్ సిక్స్త్ పాయింట్, రైట్, very very important. The sixth point is very very important. What is that important means? What is the charge? Charge I have taken it as E. And what is the mass? I have taken M. The charge to mass ratio. Charge to mass ratio means I can take it as E by M value. The charge to mass ratio. Sixth point is very important. Right. Charge to mass ratio, that is E by M value, which is also called as specific charge. Which is also called as specific charge. Right. So you conduct this experiment by taking any gas. It may be hydrogen, oxygen, nitrogen or anything else. The
E by M ratio of cathode rays is always the same. It is irrespective of nature of the gas taken in the discharge tube. Right? Any gas you take, hydrogen or methane or any gas you take, it doesn't matter. The E by M value of these cathode rays. అంటే ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నా ఇందులో cathode rays జనరేట్ అవుతాయి. హీలియం తీసుకున్నా cathode rays జనరేట్ అవుతాయి. నైట్రోజన్, ఆక్సిజన్ ఏ గ్యాస్ తీసుకున్నా cathode rays జనరేట్ అవుతాయి. అంటే ఒక్కొక్క గ్యాస్ ఒక్కొక్క cathode rays ని జనరేట్ చేసినప్పుడు వాటి ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి అనుకుంటాం. కానీ ఆల్ ప్రాపర్టీస్ are not depending upon the nature of this metal taken in the discharge tube. Only, right, E by M value, this property is same for all gases. It is irrespective of the nature of the gas. That is very important point. So out of 6.4 are very important. First one, they travel in straight line direction. Second one, they possess massive particles. Ela telisindi? When he placed a small pedal wheel, right? So that was set into the motion from which indicates that the particles are massive. And charge, in presence of electric field, they deflected towards the positive charge, which confirms that they are carrying negative charge. And the last, fourth important point, the E by M ratio or specific charge of cathode rays is the same for all gases. It is irrespective of nature of the gas taken in the discharge tube. Right? So this is about the discovery of electron experiment and properties of cathode rays. Out of 6, these 4 points were very important, and there were previous questions also. And the previous questions. Which of the following is a correct statement regarding cathode rays? And 4 points is sir. You have to choose the correct. Or which of the statement is false regarding cathode rays? You have to choose the incorrect one. MCQ, multiple choice questions. So now we have to discuss properties of this electron was discovered, and electron properties should be discussed. No? So the first from J.J. Thomson, right? I am going for properties of electron, right? What properties means? 3 important properties we will discuss. The first property, E by M ratio, means E by M value was found to be 1.76 into 10 to the power of 11 coulombs, C for coulomb, per kg. Units also important, and this is from Thomson's experiment. మనం ఇక్కడ experiment discuss చేయాల్సిన అవసరం లేదు. That is why I am writing directly. Thomson's experiment. Right? And the second one I am taking, right, E by M value, charge on the electron. Electron means I am taking E minus. E means charge, M means mass. Right. Charge on electron is equal to, was found to be 1.602 into 10 to the power of minus 19 coulombs. C for coulombs. So this is equation 1. Let it be, and let it be equation 2. And it is from which experiment? Means Mulliken's oil drop experiment. In physics lo discuss cheskuntam. Mulliken's oil drop experiment. మన కెమిస్ట్రీలో వస్తుంది ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, రైట్? ఇది ఇప్పుడు నీకు E by M వాల్యూ ఇచ్చాను, M వాల్యూ E వాల్యూ ఇచ్చాను. నేనేం అడుగుతున్నాను? M వాల్యూ ఏంటి అని అడుగుతున్నాను. బీయింగ్ ఏ 10th కంప్లీట్ అయిన స్టూడెంట్, కాంట్ యూ సే X by వాల్యూ ఇచ్చాను and X value ఇచ్చాను. Can't you find out why? From 1 and 2, right, I can find what is that? Mass of the electron. E by M is equal to 1.76 into 10 to the power of 11. Right, I am substituting here how much? 1.6 into 10 to the power of minus 19. 1.602 into 10 to the power of minus 19 by, what is the unit? Coulomb. And here 1.76 into 10 to the power of 11 coulombs per kg. అంటే kg ఇన్వర్స్ రాయొచ్చు. ఇప్పుడు కూలుమ్ క్యాన్సల్, యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ kg పైకి వచ్చిందంటే ప్లస్ అవుతుంది, కట్ చేయండి. సో హియర్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్
9.1 into 10 to the power of minus 31 kg. ఇది థర్డ్ ప్రాపర్టీ. అండ్ దీన్నే గ్రామ్స్ లో రాయాలనుకో 1 kg is equal to how much? 1 kg అంటే ఎంత? 1000 grams. సో 10 to the power of minus 31 into kg ప్లేస్ లో 1000 అంటే 10 to the power of 3 grams ఏమవుతుంది? 9.1 into ఇక్కడ రాస్తున్నా 9.1 into 10 to the power of minus 28 grams. ఇది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆన్ ది ఎలక్ట్రాన్. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ రెండింటిని డివైడ్ చేసి వచ్చేది ఈ బై ఎం. సో ఫర్దర్గా న్యూమరికల్ ప్రాబ్లమ్స్కి ఈ మూడు ప్రాపర్టీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే మూడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ రిమెంబర్ ఈ అండ్ ఎం వాల్యూ యూ కెన్ డూ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ అటామిక్ స్ట్రక్చర్. దట్ ఈస్ వీ హ్యావ్ డిస్కస్డ్ సబ్ టాపిక్స్ ఏంటి ఈ మొత్తం వీడియోలో. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్, జూలియస్ ఫ్లక్కర్ ఎక్స్పెరిమెంట్, రైట్, అండ్ ఎలక్ట్రాన్, జేజే థామ్సన్, క్యాథోడ్ రేస్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రేస్. ఇందులో నీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రేస్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. డయాగ్రామ్ లేయడాలో ఏమంత ఇంపార్టెంట్ కాదు. ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రేస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, ఇవి ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. అండ్ మీకు నోట్స్ కావాలంటే కింద బ్లూ లింక్ ప్రెస్ చేయండి. అది ఇంకో వీడియో వస్తుంది, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఆ వీడియో అంటే మీరు వినాలనుకుంటే వినొచ్చు, లేదు అంటే కంప్లీట్గా నోట్స్ తీసుకోవచ్చు. అది కంప్లీట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. లేదు మీ నెంబర్ కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు పంపించారంటే నేను దాన్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను, అక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వీ విల్ డిస్కస్ ఇన్ ద సెకండ్ పార్ట్. వీ విల్ కంటిన్యూ విత్ డిస్కవరీ ఆఫ్ ది ప్రోటాన్, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్. ఈ మూడు థియరిటికల్గా ఉంటాయి. నెక్స్ట్ న్యూమరికల్ స్టార్ట్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ హ్యూజ్ టాపిక్, పెద్ద టాపిక్. సో ప్లీజ్ స్టే విత్ అస్, శ్లోకాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, అండ్ సబ్స్క్రైబ్. ఎంత పాసిబుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ సింగిల్ ఎన్పి ఖర్చు లేదు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కన్సిస్టెన్స్గా మీకు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్గా జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు లక్షల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండి, మీ విలేజ్లో ఉండి, మీ ఫోన్లో మొత్తం IIT వరకు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.